హాయ్ హీరోస్, వెల్కమ్ టు బొమ్మలాట. హీరోస్ అని ఎందుకు అంటున్నానంటే, ఎవరైతే వాళ్ళ క్రాఫ్ట్ని ఇంప్రూవ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారో వాళ్ళందరూ హీరోస్. అండ్ అటెంప్ట్ అంటే తప్పించడమే కాదు, వాళ్ళు ప్రయత్నం చేసి చూపించడం అనేది ఇట్స్ ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ దేర్ క్రాఫ్ట్. ఓకే, సో ఐ అప్రిషియేట్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఇన్ ద బొమ్మలాట ఛాలెంజ్. చాలా బాగా చేశారు. ఇన్ని ఎంట్రీస్ వస్తాయని నేను అనుకోలేదు. ఆల్మోస్ట్ 300+ ఎంట్రీస్ వచ్చినాయి విత్ ఇన్ ఆల్ ద కేటగిరీస్. 3 కేటగిరీస్లో తీసుకుంటే. సో నౌ ఐఎమ్ డిక్లేరింగ్ ద విన్నర్స్. సో ఫస్ట్ జనరల్ కేటగిరీలో ఫస్ట్ డిక్లేర్ చేసిన బొమ్మలాట ఛాలెంజ్ 1లో విన్నర్ ఎవరంటే అరవింద్ అచిత అండ్ అశోక్ అచిత. సో వీళ్ళిద్దరూ కలిసి ఒక తీసిన మైక్రోఫిలిం పేరు పేడే. ఓకే, సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. అంటే చిన్న 30 సెకండ్స్ దాంట్లోనే ఆ పర్టికులర్ ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్ అండ్ అలాగే ఆ ఉన్న ఐడియా లైన్, ఎవ్రీథింగ్ ఈజ్ టు ద పాయింట్ అండ్ వెరీ ఎంగేజింగ్ అండ్ ఎమోషనల్ యాజ్ వెల్. సో ఇప్పుడు అది ప్లే చేస్తాను. పేడే, just go through the microfilm and let's discuss. This is bullshit, Mohan. The company has been in profits for the last 3 years and you say that you can't pay for me this month. Sorry Ashok, I'm doing as per the company norms. హలో బాబు. అమ్మా బాగున్నారా? బాగుండా బాబు. అది అర్థమైందమ్మా. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపండి, డబ్బులు పంపిస్తాను. How is it? Hope you enjoyed it. నాకు చాలా బాగా నచ్చింది. I appreciate the production values, okay, and editing pattern and how the immediately the change of arc చూడండి. సీన్లో చేంజెస్ ఎలా జరుగుతున్నాయి ఈ అబ్జర్వ్ చేయండి. మీరు మళ్ళీ రిపీట్ చేసి చూసుకోండి. యూ విల్ అండర్స్టాండ్ ద క్వాలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ షార్ట్ ఫిలిం, మైక్రోఫిలిం. ఓకే, సో అశోక్ అచిత, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ కెరియర్. సో ఇలాంటి క్వాలిటీ రావాలంటే ఆ వ్యక్తి నాకు తెలిసి చాలా తప్పించి ఉండాలి. అంటే ఇంతకుముందు చాలా అటెంప్ట్లు చేసి ఉండాలి. అలా చేస్తే కానీ రాదు. సో ఫస్ట్ టైం చేసి వాళ్ళు డోంట్ వర్రీ దట్ మనకి రాలేదేంటి అని. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రాక్టీస్ అలాట్. ఓకే, నెక్స్ట్ ఈ జనరల్ కేటగిరీలో నాకు ఇంకొకటి, సో విన్నర్ డిక్లేర్ చేస్తాను కాబట్టి ఇంకొకటి నాకు కొంచెం బాగా నచ్చిన షార్ట్ ఫిలిం. జస్ట్ ఐ వాంట్ టు మెన్షన్, స్పెషల్ మెన్షన్ కింద ఐఎమ్ మెన్షనింగ్ దిస్ పర్టికులర్ షార్ట్ ఫిలిం. భరత్ కుమార్ పంగా అని ఆయన తీశారు ఇది. దాని పేరు ఇట్ ఫాలోస్. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. సో ఇట్ ఈస్ ఎ గుడ్ అటెంప్ట్ యాక్చువల్లీ. ఓకే, సో జనరల్ కేటగిరీలో విన్నర్ అశోక్ అచిత అండ్ అరవింద్ అచిత, అంటే వాళ్ళిద్దరూ కలిసి తీశారు. స్పెషల్ మెన్షన్గా నాకు నచ్చిన రెండోది ఇట్ ఫాలోస్ బై భరత్ కుమార్ పంగా. నెక్స్ట్ ఆడియో కేటగిరీ, సెకండ్ బొమ్మలాట ఛాలెంజ్ 2 కేటగిరీలో విన్నర్ రవిప్రసాద్ యారపు. సో హీ డిడ్ ఆడియో మైక్రోఫిలిం. దాని పేరు ది రిగ్రెట్. వెరీ బ్యూటిఫుల్లీ, అంటే అందులో ఆయన వాడిన ఇన్ఫ్లెక్షన్స్, అంటే డైలాగ్ చెప్తున్నప్పుడు అందులో చేంజెస్ ఉంటాయి కదా, ఇన్ఫ్లెక్షన్స్ అంటారు జనరల్గా. అది చాలా బాగా చేసాడు అతను. అండ్ ఆల్సో ద ఎండింగ్ ఈజ్ వెరీ గుడ్. ద ఎండ్ పర్టికులర్ డైలాగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్లిప్ ఈజ్ వెరీ నైస్. ఓకే, సో ఇది ప్లే చేస్తాను. యూ గో త్రూ ఇట్ అండ్ లెట్స్ టాక్. ఇప్పుడు పగిలింది నా లాస్ట్ ఇంజెక్షన్. చచ్చిపోయేటోడు చెప్పే మాటలకి చాలా వాల్యూ ఉంటుంది అంటారు. బికాస్ లాస్ట్ వర్డ్స్ ఒక్కటే చెప్తా విను.
డోంట్ ఎవర్ డూ డ్రగ్స్. బికాస్ ఇప్పుడు కూడా నా లాస్ట్ విష్ బతకాలి అని కాదు, ఇంకో డోస్ దొరకాలి అని. సో ఎలా ఉంది? హోప్ యూ లైక్డ్ ఇట్. సో ఆడియో కేటగిరీలో విన్నర్ రవిప్రసాద్ యారపు. ఓకే, సో ఆ మైక్రోఫిలిం పేరు ద రెగ్రెట్. అండ్ ఆడియో కేటగిరీలో స్పెషల్ మెన్షన్, సో స్పెషల్ మెన్షన్గా నేను ఒకరిని డిక్లేర్ చేశాను. అది ఎవరంటే నిజాముద్దీన్. అది ఆయన పేరు నిజాముద్దీన్. సో హీ డిడ్ సంథింగ్ కాల్డ్ ద గ్లిమ్స్ ఆఫ్ లైఫ్ అని ఒకటి చేసాడు అనమాట. సో వెరీ నైస్ అటెంప్ట్. I appreciate and declare this particular microfilm as a special mention in the audio category. Next, Bommalata Challenge 3, third category lo visual microfilm lo 30 seconds dantlo winner Stay Home Stay Safe ani anna title tho Alauddin. He did a good job, very good job. So I will play this Alauddin's Stay Home Stay Safe. సో మాస్క్ని యూజ్ చేసి సో హౌ ఆ గేట్కి అది ట్రాప్ చేయటం అది చేయటం, ఐ లవ్డ్ ఇట్ వెరీ మచ్. విజువల్లీ ఇట్స్ వెరీ వెరీ గుడ్. సో అలావుద్దీన్ ఈజ్ ద విన్నర్ ఫర్ ద విజువల్ మైక్రోఫిల్మ్ కేటగిరీ. అండ్ విజువల్ మైక్రోఫిల్మ్ కేటగిరీలో ఇంకా ఐ హ్యావ్ స్పెషల్ మెన్షన్స్ ఫర్ 2 మైక్రోఫిల్మ్స్. సో వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా చేశారు. అది ఎవరంటే ఐ విల్ డిక్లేరింగ్ special mention in visual microfilm category. Dear Doctor by Sai Bommakanti microfilm Dear Doctor. అది కూడా వెరీ ఎంగేజింగ్ అండ్ ఎమోషనల్. అండ్ స్పెషల్ మెన్షన్గా ఇంకోటి కూడా ఉంది ఇందులో విజువల్ కేటగిరీలో. శ్రీకాంత్ మంగళగిరి ఆయన చేసిన బెలూన్ అని ఒక చిన్న మైక్రోఫిలిం, అది కూడా వెరీ గుడ్. సో దీనికి సంబంధించి అంటే స్పెషల్ మెన్షన్స్ ఏదైతే చూస్తున్నా అవి నేను ప్లే చేయట్లేదు. వాటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో అలా కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. యూ కెన్ గో త్రూ దెమ్. అవి ఓవరాల్గా విన్నర్స్. సో ఫస్ట్ బొమ్మలాట ఛాలెంజ్ 1 విన్నర్ అశోక్ ఆచిత అండ్ అరవింద్ ఆచిత. బొమ్మలాట ఛాలెంజ్ 2 విన్నర్ రవిప్రసాద్ యారపు. బొమ్మలాట ఛాలెంజ్ 3 విన్నర్ అలావుద్దీన్. ఓకే, అండ్ వీళ్ళు కాకుండా నాకు వెన్ ఐఎమ్ గోయింగ్ త్రూ 300 మైక్రోఫిలిమ్స్ నాకు వీళ్ళు మంచి అటెంప్ట్ చేశారు అని నాకు అనిపించిన మైక్రోఫిలిమ్స్ చాలా ఉన్నాయి. సో మొత్తం 300లో ఒక 22 నేను పిక్ చేసుకుంటే ఆ 22లో విన్నర్స్ స్పెషల్ మెన్షన్స్ ఆల్రెడీ చెప్పాను నేను. ఇవి కాకుండా ఒక 7 దేర్ వర్క్ ఈజ్ వెరీ గుడ్. అంటే విన్నర్ కేటగిరీలోకి రాకపోయినా వాళ్ళు చాలా మంచి అటెంప్ట్ చేశారు. సో వాళ్ళ పేర్లు కూడా నేను చెప్తున్నాను. ఈ జస్ట్ దీస్ ఆర్ మంచి అటెంప్ట్ చేశారు అన్నమాట వీళ్ళు. కోఇన్సిడెంట్లీ ఇవన్నీ కూడా ఆడియో కేటగిరీలో ఉన్నాయి. ఆడియో కేటగిరీకి చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. సో విజువల్ కేటగిరీ కన్నా జనరల్ కేటగిరీ కన్నా ఆడియో కేటగిరీకి ఊహించని చాలా ఎక్కువ వచ్చినాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఆడియో కేటగిరీలో చాలా మంచి అటెంప్ట్ చేసిన వర్క్స్. సో అవి చేసింది ఒక 7 ఉన్నారు. వాళ్ళ పేర్లు చదువుతాను. వెరీ గుడ్ అటెంప్ట్. సునీల్ రెడ్డి చల్లా, అజిత్ గంభీర్, పవన్ మండపల్లి, శివనాగ్ మంచిగంటి, నవీన్ మట్ట, స్వరాత్ మండల, రాఘవ సాయి. సో ఈ 7 దేర్ వర్క్స్ ఆర్ గుడ్.
So that is the list. సో వెరీ గుడ్, చాలా బాగుంది. అటెంప్ట్ చేయండి ఇలాగా అటెంప్ట్స్. మనం కొంచెం థియరీ చెప్పుకున్నాం, తర్వాత ఛాలెంజ్ పెట్టుకున్నాం. నెక్స్ట్ కొంచెం థియరీ మళ్ళీ చెప్పుకుందాం కమింగ్ వీక్స్లో. అది అయ్యాక ఒక సెట్ ఆఫ్ థియరీ అయ్యాక మళ్ళీ ఐ విల్ పుట్ ఎ ఛాలెంజ్. సో పార్టిసిపేట్ చేసిన ప్రతి వ్యక్తి విన్నరే నా దృష్టిలో. పార్టిసిపేట్ చేసిన ప్రతి వ్యక్తి హీరోయే నా దృష్టిలో. ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ స్టెప్ ఫార్వర్డ్ టువర్డ్స్ దేర్ క్రాఫ్ట్, దేర్ కెరియర్. సో కీప్ ఇంప్రూవింగ్. ఇప్పుడు రాలేదు అని ఎప్పుడు రిగ్రెట్ చెయ్యొద్దు. ఓకే, సో రాలేదు అంటే సో మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన కొన్ని డైమెన్షన్స్ ఏవో ఉన్నాయి, వాటిని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు వచ్చిన విన్నర్స్ కూడా ఏదో ర్యాండమ్గా వచ్చేసిన విన్నర్స్ అని అనుకోండి. వాళ్ళు దాని వెనకాల వాళ్ళ తపన, వాళ్ళు ఎన్నో అటెంప్ట్స్ చేసి ఉండొచ్చు, ఎన్నో డైలాగులు పేపర్ మీద రాసి పడేసి ఉండొచ్చు, ఎన్నో ర్యాండమ్గా ఫిల్మ్స్ షూట్ చేస్తూ ఉండొచ్చు. సో ఇట్స్ ఎ ప్రాసెస్. సో ప్రయత్నం చేస్తూ ఉండాలి, చేస్తూ ఉంటే వస్తుంది. ఓకే, అటెంప్ట్ చేయటం మానొద్దు. మీరు ఇప్పుడు రాలేదు అని, మీకు విన్ అవ్వలేదు అని అవ్వదు. సో ఫస్ట్ అటెంప్ట్లో ఏది అవ్వదు. ఓకే, సో ప్రతి హిట్, ప్రతి విన్నింగ్ వర్క్ వెనకాల ఎన్నో పేజెస్ ఆఫ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, కృషి ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో ఉన్నారు అనేది మీరు గ్రహించాలి. ఓకే, సో లెట్స్ మీట్ ఇన్ సమ్ అదర్ వీడియో. లెట్స్ ప్రోగ్రెస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. For some people, life is all about expectations, but it gives you surprises. This is what happened here. You were expecting something, but life just passed away with silence because you haven't questioned your life, what to achieve.